బంగారం, డైమండ్ స్మగ్లింగ్లను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు కేటుగాళ్లు. ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో అధికారులనే విస్మయానికి గురిచేస్తున్నారు. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్లో నూడిల్స్ ప్యాకెట్లలో దాచిన వజ్రాలను కస్టమ్స్ టీం స్వాధీనం చేసుకుంది. అలాగే బ్యాగేజ్, శరీర భాగాల్లో ఉంచి అక్రమంగా తరలిస్తోన్న గోల్డ్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొత్తు విలువ 6.46 కోట్లుంటుందని అంచనా. ఈ మేరకు గత వీకెండ్లో 4.44 కోట్ల విలువైన 6.815 కేజీల గోల్డ్, 2.02 కోట్ల విలువైన డైమండ్స్ను స్వాధీనం చేసుకున్నామని, 4 ప్యాసింజర్స్ను అరెస్ట్ చేశామని సోమవారం రాత్రి అధికారులు వెల్లడించారు. ముంబై నుంచి బ్యాంకాక్ వెళుతున్న ఓ ఇండియన్ బ్యాగేజ్లోని నూడిల్స్ ప్యాకెట్లలో డైమండ్స్ గుర్తించామని, అనంతరం ఆ ప్రయాణికుణ్ణి అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. శ్రీలంక క్యాపిటల్ సిటీ కొలంబో నుంచి ముంబై వచ్చిన ఓ ఫారెన్ మహిళ తన లోదుస్తుల్లో గోల్డ్ దాచిపెట్టి తీసుకెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆమె దగ్గర నుంచి 321 గ్రాముల బరువైన గోల్డ్ని సీజ్ చేశారు. అబుదాబి, దుబాయ్, దోహా, బహ్రెయిన్, రియాద్, సింగపూర్, బ్యాంకాక్, మస్కట్ దేశాల నుంచి వచ్చిన భారతీయులను చెక్ చేయగా 4.04 కోట్ల విలువైన 6.199 కేజీల గోల్డ్ని గుర్తించినట్లు అధికారి తెలిపారు. వీరు ఈ బంగారాన్ని వివిధ శరీర భాగాలు, బ్యాగేజ్లలో పెట్టి అక్రమంగా రవాణా చేస్తూ ఉండగా గుర్తించినట్లు వెల్లడించారు.